దేవుడు చూస్తున్నాడు, అట్ ద సేమ్ టైం దెయ్యం కూడా చూస్తుంది. అది మనకు కనిపించదు, కానీ మనం ఏం చేస్తున్నామో మన చేతల్లో జరిగేది అది గమనిస్తూ ఉంది. బాగా గమనించాలండి. మనం ఏం చేస్తున్నాం అన్నది మన చేతల్లో జరిగేది దెయ్యం చూస్తుంది. అందుకనే యూదా ఇస్కరియోతు ఎక్కడ దొరికిపోయాడు అపవాది కంటే, ప్రతిసారి దొంగతనం చేస్తూనే వస్తున్నాడు కానుక సంచిలో ఉన్నటువంటి డబ్బును. అంతే. ఆయన యొక్క ఆలోచన ఎంత తీవ్రమైన పీక్ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నేను మీకు ఆయనను అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు అంటే, అపవాది ఎవరిని గమనిస్తూ ఉంది అంటే యూదా ఇస్కరియోతును గమనిస్తూ ఉంది. ఆయన ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారితో పాటు కూడా ఉన్నాడు. ఎలాంటి సహవాసములో ఉన్నాడు? పరిశుద్ధుల సహవాసములో ఉన్నాడు. ఎవరితో కూడా ఉన్నాడు? క్రీస్తుతో కూడా ఉన్నాడు. అంటే క్రీస్తుతో కూడా ఉన్నటువంటి యూదా ఇస్కరియోతును కూడా అపవాది విడిచిపెట్టలేదా? విడిచిపెట్టలేదండి. వదిలిపెట్టలేదా? వదిలిపెట్టలేదు. ఎవరికి వారి యొక్క లక్షణాన్ని బట్టి ఏ రేటు నిర్ణయించాలో, ఎవడు ఎక్కడ పడిపోతాడో దానికి బాగా తెలుసు. అందుకనే యూదా ఇస్కరియోతు జీవితానికి కూడా ఎంత రేటు కట్టింది? 30 వెండి నాణ్యాలకు రేటు కట్టిందండి. అంటే ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఎన్ని వెండి నాణ్యాలకు పడిపోతాడు? యేసుక్రీస్తుని ఎన్ని వెండి నాణ్యాలకు అప్పగిస్తాడు? 30 వెండి నాణ్యాలకు అప్పగిస్తాడు. ప్రభుతో కూడా ఉన్నటువంటి ఈయన జీవితంలో చచ్చిపోయింది ఏంటంటే ధనాపేక్ష,